రావడం జరిగింది. మనతో ఎక్స్ కార్పొరేటర్ అయిన కల్పన సంజయ్ బాబు గారు మనతోనే ఉన్నారు. యాజ్ ఏ కార్పొరేటర్ గా వారి హయాంలో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, మీరు మీ హయాంలో ఎలాంటి డెవలప్మెంట్ అనేవి వాడికి మీరు డివిజన్ ప్రజలకు చేశారు? మేము గతంలో కార్పొరేటర్గా నిర్వహించినప్పుడు మేము అనేకటువంటి అభివృద్ధి పథకాలు కానీ ప్రభుత్వం చేత నిర్మించబడినటువంటి పథకాలు కానీ అదేవిధంగా డెవలప్మెంట్ కానీ మౌలిక వసతుల సదుపాయాల కల్పన కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ డివిజన్ ప్రజలకు మేము సమున్నత న్యాయం చేసి ఎక్కడ కూడా మాకు ఇక్కడ రోడ్డు లేదు, మాకు ఇక్కడ ఒక డ్రైన్ లేదు అనేది లేకుండా అదేవిధంగా అప్పుడు 2005 సంవత్సరంలో మాకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది, ఇందిరమ్మ పెన్షన్లు రావడం జరిగింది. ఈ ఇల్లు కట్టించడంతో పాటు మా డివిజన్లోకి పెన్షన్లు కూడా ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మేము అందరికి కూడా పెన్షన్లు సాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పటికి కూడా లబ్ధి పొంది మమ్మల్ని గౌరవించడం జరుగుతూ ఉన్నది. ఇళ్ళ నిర్మాణంలో కూడా పునాదుల కానించి ఇల్లు స్లాబ్ పడే వరకు కూడా ఇల్లు గృహప్రవేశం వరకు కూడా మేము వారి తోడు నీడగా ఉండి వారి సహాయ సహకారాలు సలహాలు అందజేస్తూ వాళ్ళు యొక్క ఇంటి గృహప్రవేశం వరకు కూడా మేము ఉండడం జరిగింది. అదేవిధంగా మేము ప్రజలకు వారి చేదోడు వాదోడుగా ఉంటూ వాడు మంచి చెడు కష్ట సుఖాలలో పాలు పంచుకోవడం జరిగింది. ఈవెన్ మేము ఇవాళ డివిజన్కి పోతే మీరు చేసిన తర్వాతనే డెవలప్మెంట్ జరిగింది, మళ్ళీ తర్వాత ఎవరు వచ్చిన కార్పొరేటర్ కూడా మాకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, చేద్దామని నమ్మకం కూడా మాకు లేకుండా పోయింది. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే నిలబడాలి అనే దృక్పథంతో వాళ్ళు ముందుకు ఉన్నారు. మేము కూడా గౌరవనీయులు మా కొండా సురేఖ మేడం, మురళీధరరావు గారి సహాయ సహకారంతో ఇప్పటికి కూడా వారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. వారి యొక్క ఆశీస్సులతో మాకు ముందుగా నిలబెట్టినైతే మళ్ళీ కార్పొరేటర్గా నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, మీ హయాంలో మిగిలిపోయిన పనులు అనేవి ఇంకేమైనా ఉన్నాయా? అప్పటికిప్పటికి గల డెవలప్మెంట్ అనేది ఏంటి? మేము అప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేము అప్పుడు కూడా మీ కరీంబాద్ మెయిన్ రోడ్డు అండర్ రైల్వే గేట్ లోపల చాలా ఇరుగ్గా ఉండేది, దాన్ని వెడల్పు చేయడం జరిగింది. అదే దసరా రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఏ ప్రాంతం పోయినా కూడా రోడ్డు లేదు, ఇక్కడ డ్రైన్ లేదు అనే సౌకర్యం లేకుండా చేసినాం మేము. ఇప్పటికి కూడా అదే రోడ్ల మీద వారు నడుస్తూ ఉన్నారు, అదే విధంగా పోతూ ఉన్నది. ఇంకా కొత్త అభివృద్ధి పథకాలు అయితే ఎవరు స్కీమ్ల ద్వారా చేపట్టింది తప్ప మున్సిపల్ ఫండ్స్తో కానీ ఇంకేది చేపట్టలేదు. మేము చేపట్టిన దానిలో మేమే ముందంజలు ఉన్నాం. ఇంకా కూడా మాకు అవకాశం ఇస్తే ఇంకా ఈ యొక్క ప్రగతి ప్రధాన ఈ అండర్ రైల్వే ప్రాంతాన్ని ఏ డివిజన్లో కానీ ఎక్కడ కానీ కూడా ఏ కార్యక్రమం అయినా మేము చేయడానికి సిద్ధం. ఓకే సార్, మీకు ఓటేసి గెలిపించిన మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వారికి దయచేసి విన్నపం చేస్తూ ఉన్నా, మేము నిలబడతా ఉన్నాం. రేపు మా యొక్క మంత్రి గారి ఆశీస్సులు, మా మురళన్న గారి ఆశీస్సులు వారి అవకాశం ఇస్తే నిలబడతాం. ఒకవేళ మాకు అవకాశం రాకుండా కూడా ఈ డివిజన్ కాదు, ఈ ప్రజలను ఒక అభివృద్ధి పథకంలో వారి చేదోడుగా వారి మంచి చెడ్డల పాలు పంచుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకైనా ఓటేయాలి, లేదంటే మాకు అవకాశం వస్తే మాకైనా చేయాలనేది మా యొక్క అభిప్రాయం. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు నామినేషన్ వేయాలనుకుంటున్నారా సార్? మేము నామినేషన్ వేయాలనేది ప్రజల యొక్క అభిప్రాయం, ప్రజల యొక్క ఆలోచన. మళ్ళీ వాళ్ళు చేయాలనేది ప్రజల యొక్క అభిలాష, వారి యొక్క కోరిక. వారి కోరిక మేరకు మేము వారి యొక్క సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క నాయకుడు కొండా మురళీధరరావు సార్, ఆయనే చెప్పిన విధంగా నడుచుకుంటూ మాకు కనుక అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తేనే తప్ప మేము ఇంకో రకంగా ముందు పోము కూడా. వారు ఇస్తే మాత్రం తప్పనిసరిగా నిలబడతాం. వీళ్ళ ప్రజల యొక్క సహాయ సహకారాలతో మళ్ళీ గెలుస్తాం అనే ధీమా మాకున్నది. ఎందుకంటే ఎక్కడ కూడా మేము లోటుపాటు లేకుండా ప్రజలకు సేవ చేసినాం. నిష్కల్మటువంటి హృదయంతో మేము ప్రజలలో ఇప్పటి వరకు కూడా 2 టర్ములు అయిపోయినా కూడా
మేము ఎక్కడ కూడా ప్రజాసేవ చేయకుండా వెనుకపోలేదు. ఇప్పటికీ ప్రజలలోనే ఉన్నాం, ప్రజల్లో ఉంటాం, ఉండబోతున్నాం కూడా. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ యొక్క ఛానల్ మరి కొత్తగా వచ్చింది. నేను కూడా దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడిని. అన్ని ఛానళ్ళు దాదాపు నాకు పరిచయం. రాబోయే కాలంలో ఇక్కడ మంచి వేడుక జరుగుతుంది. అక్టోబర్ 2 నాడు దసరా జరగబోతూ ఉన్నది. ఆ వేడుక దసరా సద్దుల బతుకమ్మ కూడా ఇక్కడ వైభవంగా జరుగుతాయి. మీ యొక్క ఛానల్ ద్వారా మీరు లైవ్ ఛానల్ చేసినట్టయితే మీ ఛానల్ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి నా యొక్క కోరిక, ఒక దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు. ఓకే సార్, సో చూసారు కదా టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరి నెక్స్ట్ ఎపిసోడ్ మేము ఉంటామని అంటే టేక్ కేర్, బై బై.